హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈ వీడియోలో మీకోసం 6 బెస్ట్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లను తీసుకొని వచ్చాను. వీటి స్టోరీ, స్క్రీన్ ప్లే అదిరిపోతాయి. వీటిలో చాలా మూవీస్ మీకు చూడడానికి యూట్యూబ్ లోనే దొరికేస్తాయి, మరికొన్ని ఓటీటీ యాప్స్ లో దొరుకుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇక మనం ఈ 6 మూవీస్ ల గురించి మాట్లాడుకుందాం. కానీ మీరు ఆ మూవీస్ ల గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ మూవీస్ ల సజెషన్స్ మీకు ఈ ఛానల్లో చాలా దొరుకుతూనే ఉంటాయి. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 6 వనం. ఇది 2021లో వచ్చింది. ఇది ఒక తెలుగు మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే 8 మంది కోలీగ్స్ ఉంటారు మరియు 8 మంది స్టూడెంట్స్ ఉంటారు. కోలీగ్స్ ఉన్న హాస్టల్లో ఒకరి హత్య జరుగుతుంది. స్టూడెంట్స్ ఒక డాక్యుమెంటరీ జర్నలిస్ట్ తో కలిసి ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఒకదాని తర్వాత ఒక రహస్యం బయటపడుతున్న సమయంలో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా తమకు తామే ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా ఎవరైనా వాళ్ళని చంపుతున్నారా, ఎలాంటి రహస్యాలు వాళ్ళు తెలుసుకుంటారు అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఇది యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 6.6 గా ఉంది. నెంబర్ 5. ఈ మూవీ 2023లో వచ్చింది. ఈ మూవీ పేరు ఇన్ఫినిటీ. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీలోని స్టోరీ చెన్నైలో జరుగుతున్న కొన్ని హత్యల వెనుకల తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ హత్యల గురించి తెలుసుకోవడానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే అందులోని ఒక సిబిఐ ఆఫీసర్ ఎంత లోతులో వెళ్తాడంటే అతనికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అయితే ఆ సిబిఐ అధికారి హంతకుని పట్టుకుంటాడా, అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మీరు ఈ మూవీని చూడాలి. అయితే నేను చెప్పినంత ఈజీగా ఈ మూవీ అయిపోదు. ఈ మూవీ చాలా బాగుంది. దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 4. ఈ మూవీ 2022లో వచ్చింది. ఇది ఒక మలయాళం మూవీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు 21 గ్రామ్స్. ఇక ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా నందకిషోర్ అనే పోలీస్ ఆఫీసర్ వెనకాల తిరుగుతూ ఉంటుంది. రహస్య రీతిలో జరిగిన హత్యల వెనకాల అతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. దాని వల్ల అతని జీవితం ఇంకా ప్రమాదంలోకి వెళ్తుంది. అయితే నందకిషోర్ ఈ హత్యల వెనకాల ఉన్న రహస్యాన్ని ఎలా తెలుసుకుంటాడు అనేది మీరు ఈ మూవీలో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ మూవీ చాలా బాగుంది. మీరు తెలుగులో జియో హాట్‌స్టార్ లో ఈ మూవీని చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.9 గా ఉంది. నెంబర్ 3. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు ఇరావన్. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా మిథున్ చక్రవర్తి అనే వ్యక్తి వెనకాల తిరుగుతూ ఉంటుంది. అతను విదేశాల్లో చదువుతూ ఉంటాడు. అతని తండ్రి మరణించాడు అని తెలుసుకున్న తర్వాత కథలో ట్విస్ట్ వస్తుంది. అయితే తన తండ్రిని ఎవరు చంపారు అనేది తెలుసుకోవడానికి అతను ఇండియాకి వస్తాడు. అతను పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను గ్యాంగ్స్టర్ వాళ్ళతో కూడా శత్రుత్వం పెట్టుకుంటాడు. అయితే తన తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అయితే ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఈ మూవీని మీరు అసలు మిస్ చేయకండి. ఇది యూట్యూబ్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 5.3 గా ఉంది. నెంబర్ 2. ఇది 2022లో వచ్చింది. ఇది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ. ఈ మూవీ పేరు స్ట్రీట్ లైట్. ఇక ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా డైమండ్ ని దొంగతనం చేసిన వాళ్ళ వెనకాల తిరుగుతుంది. ఒక డైమండ్ ని ముగ్గురు దొంగతనం చేస్తారు. అయితే జేమ్స్ అనే పోలీస్ ఆఫీసర్ దాన్ని వెతుకుతాడు. అతను ఆ కేసులో ముందుకు వెళ్తున్న కొద్దీ అతనికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అతనికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ మూవీలో అత్యాశకుపోతే ఏం జరుగుతుంది అనేది చూపించారు. అయితే జేమ్స్ ఆ హంతకుడిని పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు యూట్యూబ్ లో మరియు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. నెంబర్ 1. ఈ మూవీ 2022లో వచ్చింది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీ పేరు అలోన్. ఇక ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే కోవిడ్ లాక్డౌన్ తర్వాత కాళిదాసు అనే వ్యక్తి ఏం చేశాడు అనేది ఈ మూవీలో మీరు చూడవచ్చు. అతను ఒక మోటివేషనల్ స్పీకర్. అతను ఉంటున్న రూమ్ లో ఏవో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అతనికి తల్లి కూతుర్ల గొంతు వినిపిస్తూ ఉంటుంది. అయితే కాళిదాసు ఈ గొంతు ఎవరిది అనేది తెలుసుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ శబ్దాలు అతన్ని పిచ్చోడ్లా మారుస్తాయి. ఈ మూవీ చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియో ఇంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.